హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా ఆయన అయితే బిర్యానీ చేశారండి. ఎలా చేశారో చూద్దాం రండి. ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నారండి. దానికోసం అయితే అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసి అయితే బాగా కలిపి పక్కన పెట్టుకున్నారండి. టమాటా, ఉల్లిపాయలు కట్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నారు. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేస్తున్నారండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదండి. బాగా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి అయితే ఉల్లిపాయలు అయితే రావాలండి. దాని తర్వాత అందులో టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు వేసి టమాటాలని బాగా మగ్గనివ్వాలండి. అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం పేస్ట్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలండి. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలండి. చికెన్ అయితే బాగా వాడాలి. చికెన్లో నుంచి ఆయిల్ పైకి వచ్చి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. అప్పుడే చికెన్ పీస్కి ఉప్పు, కారం అన్నీ అయితే బాగా పట్టి చికెన్ పీస్ అయితే టేస్టీగా ఉంటుందండి. అందులోనే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అయితే కర్రీ కన్సిస్టెన్సీకి వచ్చేయాలండి. దాని తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేస్తే 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అందులోనే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ హెల్దీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అయితే ఎలా వచ్చిందా అని చూస్తున్నారు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఆయన అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయితే బిర్యానీ తయారు చేస్తారండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలాంటి వీడియోలు అయితే మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన అయితే టేస్ట్ చేసి బిర్యానీ ఎలా ఉందో చెప్తారు చూడండి.